కోనేటి రాయుడి దర్శనార్థం సప్తగిరులకు వచ్చే సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. వేసవి సెలవుని దృష్టిలో ఉంచుకుని 2 నెలల పాటు బ్రేక్ దర్శనాన్ని కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో 80 నుంచి 90 వేల మంది వరకు భక్తజనం ఉంటే వారాంతాల్లో ఈ సంఖ్య 1,00,000కు పైమాటే ఉంటోంది. వెంకన్నను దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీలు ప్రతినిత్యం వేల సంఖ్యలో తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. అయితే శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే వీఐపీల కొరకు టీటీడీ గతంలో ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలను ఏర్పాటు చేసింది. కాలక్రమేణా తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ మరింత పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ సంకల్పించింది. ఈ క్రమంలో ప్రతి శుక్ర, శని, ఆదివారం రోజుల్లో సాయంత్రం వేళల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. దీంతో 15,000 మందికి పైగా సామాన్య భక్తులు అదనంగా వెంకన్నను దర్శించుకుంటున్నారు. అయితే సెలవు దినాలలో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండటంతో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం టీటీడీకి కష్టసాధ్యం అవుతోంది. దీంతో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని 12 ఏళ్ల క్రితం బ్రేక్ దర్శనం అమలు విధానంలో భారీగా మార్పులు తెచ్చింది. మే 1 నుంచి బ్రేక్ దర్శనాన్ని కేవలం ప్రోటోకాల్ పరిధిలో ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని జూన్ ఆఖరు వరకు కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. ఉదయం పూట బ్రేక్ దర్శనాన్ని కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేసింది. దీంతో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2 నెలల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తామన్న టీటీడీ ప్రకటనను భక్తులు స్వాగతించారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు మాత్రం బాగా ఇంతకుముందు ఇంత ఫెసిలిటీ లేదు. ఇప్పుడు చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా ఉంది. దర్శనం బాగుంది. అన్ని ఎలాంటి ఆఫీసర్లు కానీ మొత్తం కరెక్ట్ సిస్టమ్ ప్రకారం చేస్తున్నారు. టీటీడీ దగ్గర ఆన్లైన్ సిస్టమ్ చాలా బాగుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మంచి నీట్గా ఉంది. మళ్ళీ వేసవి సెలవుల పిల్లలకు మంచి దర్శనం దొరకడానికి ఈ టీటీడీ వాళ్ళు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం వల్ల పిల్లలకు మంచి దర్శనాలు జరగడానికి అవకాశం ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించడానికి టీటీడీ దేవదర్శనానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బ్రేక్ దర్శనాల రద్దుతో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండే సమయం తగ్గుతోంది. దీంతో త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం దొరుకుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.